ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు. ఈ మాట మనం ఎన్నిసార్లు ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాల్లో వింటూ ఉంటాం కదా. అలా మంచి మాటలు ఎప్పటికీ అలా మనసులో గుర్తుండిపోతాయట. అలాగే మనం తినే వంటలో కూడా రోజు చేసే వంటే కాకుండా తెలిసిన వంటనే కొత్తగా ట్రై చేస్తే అబ్బా భలే ఉంది వాళ్ళ టేస్ట్, ఎంత బాగా కుదిరింది, ఆ వంట ఎప్పటికి గుర్తుండిపోద్ది తెలుసా. అలా మీకు నచ్చేలాగా ప్రతిరోజు మీకు తెలిసిన వంటల్నే సరికొత్తగా చేసి చూపిస్తూ ఉంటుంది మా అమ్మ చేతి వంట. మరి ఈరోజు అలా చేసే వంటకం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక సరికొత్త రెసిపీని టేస్ట్ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. వెంటనే నేను మాట్లాడేస్తాను. ఈ బుట్టలు సూపర్ ఉన్నాయి, మీరు కూడా చూస్తారా? మీకు నచ్చాయా? థ్యాంక్ యూ. బుట్టలు నచ్చాయా? ఇవి ఎప్పటి నుంచో పెడతాను, బట్ ఇవాళ మీకు కొత్తగా కనపడ్డా. అవునా? అంటే నేను చేసినప్పుడు పెట్టలేదు. అయి ఉండొచ్చు. ఓకే, మీకు బాగా నచ్చాయా? థ్యాంక్ యూ. సో అది సంగతి. ఈరోజు ఏం వంట చేస్తున్నారు మా కోసం? యాక్చువల్గా వంట అనే కంటే సాత్విక భోజనం అని ఉంటుంది కదా. అంటే ఏంటి, ఉపవాసాల టైంలోను కార్తీక మాసంలోను అందరూ తినేవాళ్ళు తినని వాళ్ళు పూజ టైంలో అందరూ ఈ నెల రోజులు ఉపవాసాల్లో ఉంటారు కదా. సాత్విక భోజనం అంటే చక్కటి పప్పు, ఒక పచ్చడి, పాపడు, రైస్, ఒక కర్రీ, అన్నీ కూడా ఉల్లిపాయ ఉండదు, అల్లం వెల్లుల్లిపాయ ఉండదు, ఓన్లీ అల్లం వాడుకోవచ్చు. అలాంటి వంట అందరికి తెలిసింది, ఇందాక చెప్పారు కదా మీరు, అలాంటిదే దొండకాయ కొబ్బరి ఫ్రై. ఆ తర్వాత కూడా చెప్పాను, అందరికి తెలిసిన వంటనే సరికొత్తగా చెయ్యటము అని చెప్పాను. అలా చేస్తున్నాం. తర్వాత నేను కూడా ఒక డైలాగ్ వేస్తాను వంట అంతా అయ్యాక. అబ్బో, సో వెయిట్ అండ్ సీ. అబ్బా, దొండకాయ కొబ్బరి ఫ్రై చేయబోతున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. దొండకాయ కొబ్బరి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, పల్లీలు, పచ్చి కొబ్బరి, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, పసుపు, కారం, నూనె. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? చేసేద్దాము. ఫ్రై చేసేసి దొండకాయలు తీసేయాలి. తర్వాత మనకు ఆయిల్ ఎక్కువైనా కూడా తీసేస్తే మళ్ళీ పోపు చేస్తాం. దొండకాయలు అలా బారుగా కోసారు. దొండకాయలు ఒక దొండకాయని 4 ముక్కలుగా ఇలా కోసుకోవచ్చు. ఇంకా సన్నగా కూడా కోయచ్చు, కానీ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఇలా లేహింలా అందుకని కొంచెం కూర అయితే కొంచెం ముక్క బాగుండాలని ఫస్ట్ మనము పల్లీలు వేపేసి ఒక బౌల్లో తీస్తాం. పల్లీలు కొబ్బరి ఫ్రై బాగుంటుంది కదా. ఇందులో ఉల్లిపాయలు ఉండవు ఇప్పుడు? ఉండదు ఉల్లిపాయలు. ఎందుకంటే నేను చెప్పాను కదా, కొంతమంది దీక్ష ఉంటారు కదా, దీక్షలో ఉన్న వాళ్ళు, స్వాములు కానీ కార్తీక మాసం మొత్తం కూడా కొంతమంది ఉపవాసం ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉల్లిపాయ వాడరు అనమాట. ఇప్పుడు నేను చెప్పే వంటని మీకు కావాలంటే ఉల్లిపాయ వాడుకోవచ్చు, వెల్లుల్లిపాయలు దంచి కూడా వేసుకోవచ్చు. కారాల్లో రకాలు ఉంటాయి మళ్ళీ, వెల్లుల్లిపాయ కారం అని, వాము కారం అని. అప్పుడు ఎవరి ఫ్లేవర్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మనం స్వాములకు కూడా పెట్టచ్చు. కరెక్ట్. ఓకే, ఆగిపోయింది, తీసేయండి. ఓకే, సో దొండకాయలు ఇలా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేయాలి. ఫస్ట్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టుకొని తర్వాత పోపు చేయాలి. మనకి ఇప్పుడు నూనె ఎక్కువైపోయినా తీసేయచ్చు. బాగా ఫ్రై అయిపోవాలా, మొత్తం దొండకాయ అంతా ఉడికిపోవాలి. బాగుంటుంది. దొండకాయ కూడా చేసే విధానంగా చేస్తే టేస్టీగా అనిపిస్తుంది. పచ్చడి భలే ఉంటుంది, ముక్కలు ఇన్స్టెంట్ పచ్చడి ఉంటుంది. పచ్చి ముక్కలే, ఇంకా దాన్ని ఏం ఫ్రై చేయక్కర్లేదు. అదైతే ఇంకా సూపర్ ఉంటుంది. 1 వీక్ దాకా ఉంటుంది ఆ పచ్చడి అయితే, చాలా బాగుంటుంది. ఇది కూడా మనం ఫ్రై చేసేసినా అంత బాగోదు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా.
వంకాయ కూరకైతే అల్లం పచ్చిమిర్చి అలా దంచి వేసుకోవచ్చు. దీనికి అంత అల్లం ఫ్లేవర్ బాగోదు. దొండకాయకి అల్లం బాగోదు. సో మనకి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, తీసేస్తాం. ఓకే, తీసేస్తున్నాను దొండకాయలు కూడా. సో ఇలా అటు మరీ డీప్ ఫ్రై కాదు, అలా అని ఫ్రై అవ్వకుండా కాదు, మనం ఫ్రై చేసినట్టు చేసుకోవాలి. కలర్ కూడా చేంజ్ కాలేదనుకోండి బాగుంటుంది కూర. ఓకే, వెనక గ్రీన్ కలర్ చేంజ్ అవ్వదు. సో మనం ఇట్లా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు పోపు వేసుకోవటం. పోపు గింజలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర. అది కొంచెం చిటపడ అన్నాక ఎండుమిర్చి. నేను 1 by 1 వేసేస్తాను. కొంచెం ఇది కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి. ఓకే, ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి. ఓకే, పసుపు, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఎక్కువ వద్దు కొబ్బరి, కొబ్బరి అలాగే ఉండాలి, ఎక్కువ ఫ్రై అవ్వద్దు అని. ఇప్పుడు ఇది ఆల్రెడీ పల్లీలు వేపేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను, వేపిన పల్లీలు. ఇది అప్పుడప్పుడు హోటల్లో అక్కడ చూస్తాం ఇలా. నెక్స్ట్ నాకు ఇష్టం వేసేయండి. కొత్తిమీర వేస్తాను. ఒప్పుకోవట్లేదు కానీ కొత్తిమీరతో లడ్డు కూడా చేయొచ్చు. కొత్తిమీరతో లడ్డునా? ఇంకేం లేవా కొత్తిమీర రెసిపీలు? అంటే మనం అంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నాం. దాని కొత్తిమీర నిల్వ పచ్చడి చెప్పండి మాకోసం. నిజంగానా? సరే, డన్. నెక్స్ట్ ఎపిసోడ్లో డన్. కొత్తిమీర అంటే చాలా ఇష్టం శ్రీదేవి గారికి. ఇంకా స్వీట్లో కొత్తిమీర వేస్తే బాగోదని మాత్రమే ఆగుతారు. ఇప్పుడు అందుకే అది వెళ్ళిపోయి ఆలోచనలు, ప్రేమ దాని మీద పెరిగిపోయి లడ్డు చేస్తున్నారు. వద్దు కదా, కొత్తిమీర నిల్వ పచ్చడి అడిగాము, అది నెక్స్ట్ డిష్ అవుట్ చేద్దాం. దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. వీణా, ఓకే, నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. అవును, డైలాగ్ చెప్తా ఉన్నారు, నేనేం మర్చిపోలేదా? కంటికి ఇంపుగా, కడుపుకి నింపుగా ఉంటుందని నా అభిప్రాయం. వా, సో గుర్తుండిపోయే మాటలు అన్నాను కదా. కంటికి ఇంపుగా, కడుపుకి నిండుగా. నిజంగానే చూడటానికి చాలా అందంగా ఉంది, తింటే కూడా కడుపు నిండిపోయేలానే ఉంది. అంతే. సూపర్ ఎమ్మీగా ఉంది. మీరు అన్నట్టు దొండకాయని అలా పూర్తిగా వేయించుకోవటం వల్ల చక్కగా కరకరలాడుతుంది. అండ్ దొండకాయ అని మనకి పర్ఫెక్ట్గా టేస్ట్ తెలుస్తుంది. ఆయిల్ తక్కువ పడింది, కొబ్బరి అండ్ వేరుశనగ పప్పులు, తాలింపు పప్పులు అన్నీ కలిపి ఎంత బాగుందో. కూరలో ఏం వేయలా, ఎంత రుచికరంగా ఉందంటే అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. దొండకాయ కొబ్బరి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, పల్లీలు, పచ్చి కొబ్బరి, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, పసుపు, కారం, నూనె. దొండకాయ కొబ్బరి ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేడెక్కిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. తర్వాత ఎక్కువగా ఉన్న నూనెను తీసి పక్కన పెట్టి అదే కొద్దిగా నూనెలో పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి, ఉప్పు, పసుపు, ధనియా జీలకర్ర పొడి, కారం, వేయించుకున్న పల్లీలు,
ఉల్లిపాయలు ఇవన్నిటిని వేసి బాగా కలిపి కొంచెం ఫ్రై అయిన వెంటనే కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారైన దొండకాయ కొబ్బరి ఫ్రైని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఈజీగా అందరికి తెలిసిన వంటనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పారు. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ. చూసారుగా దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేయాలో. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.